శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు మే 27, 2025. శివ భగవాను వాచ. మధురమైన పిల్లలు, మీ ముఖము ఇప్పుడు స్వర్గం వైపు ఉంది. మీరు నరకం నుంచి దూరమై స్వర్గం వైపు వెళ్తున్నారు. అందువల్ల బుద్ధి యోగాన్ని నరకం నుండి తొలగించండి. ప్రశ్న: అన్నింటికంటే గొప్ప సూక్ష్మమైన గమ్యం ఏది? అది ఎవరు చేరగలరు? సమాధానం: పిల్లలైన మీరు స్వర్గం వైపు ముఖము నుంచుతారు. మాయ మీ ముఖాన్ని నరకం వైపు తిప్పుతుంది. అనేక తుఫాన్లు తీసుకొస్తుంది. మీరు ఆ తుఫానులను దాటాలి. ఇదే సూక్ష్మమైన గమ్యం. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు నిర్మోహులుగా అవ్వాల్సి ఉంటుంది. నిశ్చయం మరియు ధైర్యం ఆధారంతో మీరు తుఫానులను అధిగమించగలరు. వికారుల మధ్య ఉంటున్న నిర్వికారి హంసలుగా అవ్వాలి. ఇదే శ్రమతో కూడిన పని. పాట: బలహీనులతో బలవంతుల యుద్ధం. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: ఈ పాత పతిత ప్రపంచ అంతిమ సమయంలో తండ్రి నేరుగా వచ్చారు. అందువల్ల సంపూర్ణంగా సమర్పణ అవ్వండి. బాబా, ఈ సర్వస్వము మీదే అని అనండి. ఈ యుక్తి ద్వారా పుణ్యాత్మలుగా అవుతారు. రెండో పాయింట్: మురళిని ఎప్పుడూ మిస్ చేయరాదు. మురళిలో ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండరాదు. మేము చదువుకుంటే ఏమవుతుంది, మేం దాటుకునేసాము అని అనరాదు. అది దేహాభిమానం. మురళిని తప్పనిసరిగా చదవాలి. వరదానము: స్వయాన్ని మోల్డ్ చేసుకొని అనగా మలుచుకొని నిజమైన గోల్డ్గా తయారై ప్రతి కార్యంలో సఫలమయ్యే స్వపరివర్తక భవ. వివరణ: ఎవరైతే ప్రతి పరిస్థితిలో స్వయాన్ని పరివర్తన చేసుకొని స్వపరివర్తకులుగా అవుతారో వారు సదా సఫలమవుతారు. అందువలన స్వయాన్ని పరివర్తన చేసుకోవాలనే లక్ష్యం ఉంచుకోండి. ఇతరుల పరివర్తన అయితే నేను పరివర్తన అవుతాను అని కాదు. ఇతరులు మారని మారకపోని నేను మారాలి. అర్జునుడిగా నేను అవ్వాలి. సదా పరివర్తన అవ్వడంలో మొదట నేను. ఎవరైతే ఇందులో మొదట నేను అని అంటారో వారే మొదటి నెంబర్గా అవుతారు. ఎందుకంటే స్వయాన్ని మలుచుకునేవారే రియల్ గోల్డ్. రియల్ గోల్డ్కే విలువ ఉంది. స్లోగన్: తమ శ్రేష్టమైన జీవితం యొక్క ప్రత్యక్ష ప్రమాణము ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేయండి. అవ్యక్త సూచన: ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయండి. బాప్ సమానంగా అవ్వాలన్నా లేక తండ్రికి సమీపంగా వెళ్ళాలన్నా అపవిత్రత అనగా కామం అనే మహాశత్రువు స్వప్నంలో కూడా దాడి చేయరాదు. సదా భాయి భాయి యొక్క స్మృతి సహజంగా మరియు స్వతహాగా స్వరూపంలో ఉండాలి. ఆత్మ యొక్క అసలైన గుణస్వరూపం మరియు శక్తి స్వరూప స్థితి నుంచి క్రిందికి రాకండి. అచ్చా, ఓం శాంతి.